కూడా అదే మనకి అక్కడ 11 ఇది 4 15 బలమే ఉంది. రేపొద్దున అక్కడ కూడా ఏమన్నా ప్రవేశపెట్టాలంటే మన అవసరం బీజేపీకి ఉంటది, వెయిట్ చేయండి అంటే ఏంటి బెదిరింపా? కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కాబట్టి అక్కడ ప్రతిదాన్ని వాళ్ళు కూడా ఊరికి వేగ్గా వెళ్ళలేరు ఎవరి మీదకి అటాకింగ్. ఖచ్చితంగా ఇది ఉంటాయి. అదే సందర్భంలో కేసులు ఆగేది ఉండవు, లోకల్ గా పోలీసుల ద్వారా చేయించి ఎక్కడ నాగుతారా? లెక్కనైతే ఇదివరకు జగన్తో సన్నిహితంగా ఉన్నారని చంద్రబాబుని ఏమైనా చేయగలిగారు వాళ్ళు? ఏం లేదు కదా. వీటిలో ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే చంద్రబాబు నాయుడు గారి జోలికి పోదు కేంద్రం. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా, అవి ఏం పోదు కేంద్రం. అదే సందర్భంలో జగన్ విషయంలో వెళ్ళమన్నా వెళ్ళకపోవచ్చు. పాత కేసులు తిరగదోడిచ్చే కార్యక్రమం అది కేంద్రం అక్కర్లా, మామూలుగా చట్ట ప్రకారమే నడిచిపోతుంది. అక్కడ చంద్రబాబు గారు సీరియస్ గా ఫాలోఅప్ చేయిస్తారు, అంతవరకు ఉంటుంది. రాజధాని విషయంలో కూడా ఏమన్నా అడ్డుపడే అవకాశం ఉంటుందా మండలిలో రేపొద్దున్న వీళ్ళు ఏమన్నా బిల్లు ప్రవేశపెడితే? చెయ్యరు అనుకుంటున్నాను నేను ఈసారి. వీళ్ళ స్టేట్మెంట్ ఏదైనా చెప్పేసి పంపించేస్తారనుకుంటున్నా. అంటే మండలికి సంబంధం లేకుండా డైరెక్ట్ పార్లమెంట్ కి పంపించొచ్చా? అలా అంటే ఒకసారి ఫస్ట్ తీర్మానం చేసేసి ఉభయ సభలో ఆమోదం పొందాలి, మండలికి పంపిస్తారు. మండలి రిజెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ రెండోసారి చేశాక చేసేసి పంపించచ్చు.